ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీన జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లో మెగా హౌసీ షో. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరిన నిర్వాహకులు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు సూచన. హనుమాన్ చిత్రమును ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వీక్షించాలి. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ విజ్ఞప్తి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు విలువైన బహుమతులు అందించేందుకు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ మరోసారి సిద్ధమైంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొంకిమల్ల జ్యువెలర్స్ తో కలిసి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మెగా హౌసీ షో నిర్వహించనుంది. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లోని 6వ నంబర్ ఛానల్ జేఆర్జీ కేబుల్ హెచ్డి, 17వ నంబర్ ఛానల్ జేఆర్జీ మూవీస్ హెచ్డి ఛానల్స్ లో ప్రసారమయ్యే ఈ మెగా హౌసీ షో వివరాలను కొంకిమల్ల జ్యువెలర్స్ హేమంత్ తో కలిసి జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ వివరించారు. ఈ షోలో ప్రేక్షకులు పాల్గొని విలువైన బహుమతులు గెలుపొందాలని కోరారు. ఖచ్చితంగా మీ ఆడవాళ్ళకి బంగారం అన్న ఇండియా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో మరి అలా పొందాలనుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మా స్కూలింగ్ నడుస్తున్న నంబర్ కి మీరు మిస్ కాల్ ఇస్తే ఖచ్చితంగా మీకు నంబర్స్ వస్తాయి. అవి మీరు ఒక వైట్ పేపర్ మీద నోట్ చేసుకొని తద్వారా మీరు గేమ్ ఆడొచ్చు. ఒక మొబైల్ కి ఒక టికెట్ మాత్రమే వస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించండి. చూస్తున్నారుగా మేము ఈ జేఆర్జీ డిజిటల్ ప్రతిసారి మహిళలకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మెగా హౌసీలు అవచ్చు, నిన్నగాక మన సంక్రాంతి సంబరాలు అవచ్చు, మధ్యలో అధికారుల ఎంట్రీలు, నాయకుల ఎంట్రీలతో ఇలా ఇక రాబోయే రోజులు మరిన్ని ప్రోగ్రామ్స్ మేము పెంచుతాము. ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటూ ఇంకేదైనా మీరు సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా మేము పాటిస్తాం. కాబట్టి డోంట్ మిస్ ఇట్. జనవరి 14 మధ్యాహ్నం 3 గంటలకు మెగా హౌసీ కొంకిమల్ల జ్యువెలర్స్ జేఆర్జీ డిజిటల్. కొంకిమల్ల జ్యువెలర్స్ ఖాతాదారులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నెల 14వ తారీఖున జేఆర్జీ కేబుల్ కొంకిమల్ల జ్యువెలర్స్ సంయుక్తంగా హౌసీ కార్యక్రమం నిర్వహించడమైంది. ఆ రోజు 14వ తారీఖు ఆదివారం 3 గంటల నుంచి గేమ్ షో ప్రారంభం అవుతుంది. ఆ రోజు అందరూ పాల్గొని ఆ హౌసీ కార్యక్రమంలో విలువైన బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ షోలో గెలుపొందిన వారికి జల్దీ 5 కి వెండి కుందులు, ఫస్ట్ లైన్ కి వెండి గ్లాసు, 2వ లైన్ కి వెండి దేవుడి విగ్రహం, 3వ లైన్ కి వెండి గిన్నె, ఫుల్ హౌసీకి అరకాసు కాయిన్ ఇద్దరికి ఇవ్వడం అవుతుంది. ఈ విలువైన బహుమతులు గెలుపొందాలని కోరుకుంటూ కొంకిమల్ల జ్యువెలర్స్ హేమంత్, కొంకిమల్ల. టీడీపీ జనసేన కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, రానున్న ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించడం ఖాయమని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెరుమర్తి రామ్ కుమార్ తో కలిసి శ్రీధర్ మాట్లాడారు. అధికార పార్టీ నుంచి తమ కూటమికి వలవల పర్వం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ కూటమిని ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కాసాని ప్రసాద్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జనసేన కానివ్వండి, మరి టీడీపీ కానివ్వండి, ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. మరి అలాగే ఇవాళ డ్వాక్రా మహిళలు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, మరి ఇతర యూనియన్లు అందరూ కూడా మరి రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితిలో ఉంటే ఎవరిని కూడా నువ్వు బయటకు వచ్చి పలకరించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం రాగానే మరి వీరందరి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా వెళ్తామని మరి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ, అలాగే మరి తెలుగుదేశం తరఫున మరి ప్రజలకి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే డ్వాక్రా మహిళలకు, ఇతర ఉద్యోగస్తులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.
రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని మరి చైతన్యవంతంగా చేసి తెలుగుదేశం గెలుపు సాధించే విధంగా మేము కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే రేపు రానున్న రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మీ ఆయుధమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకుని ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడుపుతారో మరి అలాగే నిజాయితీ గల పరిపాలన అందిస్తారో వారికి ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తాం. మరి ఈనాడు అన్ని వర్గాల వారు మరి ఈరోజు అంగన్వాడీ ఆయులు కానీ టీచర్లు కానీ చూసాం. వాళ్ళు గత 20 రోజులుగా రోడ్డు ఎక్కి వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ధర్నా చేస్తా ఉంటే ఈ రోజు కూడా పార్టీ స్పందించకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వాళ్ళ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజుకి కూడా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటది. రేపు రాబోయేది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తప్పకుండా ఏదైతే వారి పూర్తి ఉన్నాయో మరి మేము వారికి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కదిలిరా బహిరంగ సభలకి చూసాం. ఆనాడు 1982-83లో నందమూరి తారక రామారావు గారు బహిరంగ సభలకి ఎంత జనం వచ్చామో చూసాం. దాన్ని మించి ఈ రోజు వస్తున్నారంటే దానికి కారణం ప్రజలు ఒక చైతన్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అయితే ప్రజలు ఇంకా ముందుకు రావడం లేదు. ఎందుకంటే వీళ్ళు కేసులు పెడతారనో లేదా పథకాలు ఆపేస్తారనో భయంతోనే తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు అన్ని వర్గాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత, వ్యవసాయదారులు, మహిళలు, అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బంది, అలాగే భవన కార్మికులు, ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాలు కూడా వేళ చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ప్రజలందరూ కూడా తప్పకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరు ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుంది. భవిష్యత్తులో అధికారం చేపట్టబోయేది ఈ కూటమిని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు సూచించారు. పండుగ ముసుగులో జూద క్రీడలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధనుంజయుడు మాట్లాడారు. అతిపెద్ద పండుగైన సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ డీఎస్పీ విద్య, సిఐ రాజేష్, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ ఎంత పెద్ద పండుగ. మరి ఈ పండుగని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర పోలీస్ అధికారులు అలాగే మన జిల్లా ఎస్పీ మేడం శ్రీ మేరీ ప్రశాంతి మేడం గారు ఆదేశాల మేరకు కొన్ని ప్రజలకు సూచనలు చేయడం ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మనకు సంక్రాంతి పండుగ అంటే ఏదో సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో కోడి పందాలు, పేకాట్లు, వెసలవిడిగా ఏదో పోలీసులు చూడకుండా ఉంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు. అలాంటి అది అందులోనూ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో కూడా ప్రచారంలో ఉంది. ఏదో 3 రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక ఊహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ, మా శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు, ఉత్తర్వులు అలాంటివి లేవు. ఇప్పటికే మనం ఈ సంక్రాంతి 3 రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కోడి పందాలు, పేకాట్లు ఆడే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజలకి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్రాంతి పండుగ బరిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం హిట్ టాప్ ను సొంతం చేసుకుని హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ లో హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌభాగ్య థియేటర్ ప్రతినిధులతో కలిసి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సీజన్ అంటే సినిమాల సీజన్ అని తెలిపారు. ఈ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలతో తలబడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం విజయం సాధించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు.
ఈ పండగ టైంలో అంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో తెలుసు. సినిమాలకి పండగ నెల ఒక మంచి వాళ్ళకి ఒక అదృష్ట నెలగా భావిస్తారు. అలాంటి నెలలో ఒక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఆ చిత్రం ఈ రోజున అందరి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నందుకు ముఖ్యంగా ఒక దైవభక్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా ఉంది, వెంకటేష్ గారి సినిమా ఉంది, నాగార్జున గారి సినిమా ఉంది. వాళ్ళందరి హీరోలు కూడా మీ సినిమా చూసి ఈ చిన్న సినిమాని కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక టైంలో ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్, ఒక మగధీర, ఒక పుష్ప, ఒక సలారు, ఒక కేజీఎఫ్ సినిమాలు చూసిన తర్వాత ఇంకా హైప్ సినిమాలు ఉంటాయా అన్న భావం కలిగినప్పుడు ఒక హనుమాన్ చిత్రం మట్టికి అన్ని విధాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రోమాలు నిక్కపొడుచుకునే సినిమా అయింది. సినిమా ప్రతి షాట్ కూడా ఆ స్క్రీన్ ప్లే విధానం గానీ, డైరెక్షన్ విధానం ప్రశాంత్ వర్మ గారికి ముందుగా కృతజ్ఞత చెప్పాలి. అలాగే తేజ చిన్న నటుడిగా, బాల నటుడిగా పరిచయం అయ్యారు. చిరంజీవి గారి సినిమా చూడాలని ముందులో నటించారు. మంచి సంకల్పానికి ఆ భగవంతుడు హనుమాన్ కూడా వెనకాల తోడుండి ఇంత ఈ మహా సంగ్రామంలో నిజంగా నెంబర్ 1 అయిందన్న ఆశ్చర్యపోవసం లేదు. ఒక ఫ్యామిలీ మూవీగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకున్నాం. నేను గర్వంగా చెప్తున్నా, మీరు ఏదో మాట వరుస చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత ఆ అనుభూతిని కంపల్సరీగా పొందుతారు. కంపల్సరీగా మన జంగారెడ్డి నగరంలో సౌభాగ్య థియేటర్లో ఆడుతున్న ఈ సినిమాని ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాగా నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ సంవత్సరం సౌభాగ్య థియేటర్లో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రీమియర్ షోల తోటి రిలీజ్ అయిన సినిమా హనుమాన్. ఈ సినిమా సాంఘిక పరంగా అలాగే పురాణాలు అనే 2 అర్థాలతోటి ఉన్న ఈ టైటిల్ తోటి ఈ హీరో అయినటువంటి తేజ గారు నటించినటువంటి సినిమా ఇది చాలా అద్భుతంగా ఉంది. అది మేము మాటలతో చెప్తే కాదు, మీరు ప్రతి ఒక్కరూ చూసి ఆ విషయాన్ని గుర్తిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సినిమాని నటించినందుకు తేజ గారికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తను నటించుంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సినిమాని ఇంకా ఎక్కువగా ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేస్తారని చెప్పి థియేటర్ సౌభాగ్య యాజమాన్యం తరఫున మేము కోరుకుంటూ, సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. శనివారం నాటికి ఈ సమ్మె 33వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏలూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, గత 33 రోజులుగా తాము సమ్మె చేస్తున్నామని, ఇప్పటికే 6 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, అయినప్పటికీ తమ సమస్యల పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం అండి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర గత 33 రోజులుగా సమ్మె జరుగుతుందండి. కానీ నిన్న మా రాష్ట్రమంతా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున నిన్న ప్రభుత్వం చర్చలకు పిలిచిందండి. కానీ 5వసారి చర్చలు పిలిచింది. మళ్ళీ కూడా విఫలమే అయినాయండి చర్చలు. కానీ జగనన్న నిన్నైనా మా న్యాయమైన సమస్యలు తీరుస్తారని మేము అందరం అనుకున్నామండి. గత 33 రోజులుగా క్రిస్మస్ ఇక్కడే చేసుకున్నామండి, న్యూ ఇయర్ ఇక్కడే చేసుకున్నామండి, సంక్రాంతి కూడా ఇక్కడే చేసుకుంటున్నామేమని అనుకుంటండి. మీరు మా మీద దయవంచి మా న్యాయమైన సమస్యలను తీరుస్తారని మేము ఇప్పటికి కూడా మేము అలాగే అనుకుంటున్నాము. సార్ మా న్యాయమైన కోరికలను తీర్చండి సార్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న 33 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీకి భారత మాత అంటే స్త్రీకి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం మీకు తెలుసు. అక్కలో చెల్లెళ్ళని మీరు ఎంతో గౌరవించి మేమంటే మీకు ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. కానీ పండగ సందర్భంగా ఆడపిల్ల కనీసం పుట్టింటికి వస్తే ఏదో చేరో పెట్టి పంపిస్తారు. ఆ విధంగానే మాకు పండగ కానుక కింద శాలరీ పెంచి మమ్మల్ని సంతోషింపజేస్తారేమని మేము ఎంతో ఎదురు చూసాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి
ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 29న భీముడోల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. భీముడోల్లోని సభా వేదికను మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటితో కలిసి గన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా కదలిరా బహిరంగ సభలు పార్టీలో నూతనంగా ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీముడోలు మండల అధ్యక్షులు సిరిబత్తన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ మనమే అంతే అంతే. ఈ 2 కిలోమీటర్లు మనం వాడేయచ్చండి ఈ రోడ్డు. నా కదలిరా. ముందు దీని గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పాలి. 1982లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని చెప్పి ఒక పిలిపిచ్చి ఆ పిలుపులోనే తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ సమయంలో మన పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణయుగానికి స్వాగతం పలకాలని చెప్పి రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ కార్యక్రమాలు 25 జిల్లాల్లో కూడా 25 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా జనవరి 29 ఉదయం 9:30 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం
వేమడోలు గ్రామంలో ఈ యొక్క బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా నిర్వహించడమే కాకుండా రాగల కొద్ది రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుందన్న విషయం అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తామని జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో చివరి రోజైన ఈ నెల 14వ తేదీన ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవ విశిష్టతను వివరించారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో డిసెంబర్ 17వ తేదీ నుండి ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు రేపు అనగా ది 14/1/2004 ఆదివారం భోగి పండుగ నాడు జరిగే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంతో వైభవంగా పూర్తి అవనున్నాయి. రేపటి రోజు అనగా ది 14/1/2024 ఆదివారం భోగి పండుగ సందర్భంగా గోదా శ్రీరంగనాథ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా మన ఆలయంలో నిర్వహించబడడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహం కోసం ఆచరించిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత గోదాదేవికి శ్రీరంగంలో వేంచేస్తున్న శ్రీరంగనాథుని యొక్క అర్చామూర్తితో వివాహం అవ్వటం జరిగింది. తర్వాత గోదాదేవి యొక్క అవతార సమాప్తి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధనుర్మాసం జరిగే ప్రతి విష్ణాలయాల్లో కూడా ఈ భోగి పండుగ నాడు గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానిలో భాగంగానే మన పారిజాతగిరి క్షేత్రంలో కూడా ప్రతి ఏటా భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి ప్రతీతి. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా అత్యంత వైభవంగా జరిగే ఈ శ్రీ గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. సాంప్రదాయ క్రీడలు ముద్దు, జోద క్రీడలు వద్దు అంటూ బేముడోలు సిఐ బిబి రవికుమార్ పిలుపునిచ్చారు. బేముడోలు సర్కిల్ కార్యాలయం వద్ద బేముడోలు ఎస్ఐ సుధాకర్ తో కలిసి సిఐ రవికుమార్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ద్వారకా తిరుమల బేముడోలు మండల గ్రామాల్లో కోడి పందాలు, జూదం నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సమన్యాత్మక గ్రామాల్లో నిఘా ఉంచామన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని సిఐ రవికుమార్ పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా ముందస్తుగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయ క్రీడలే ముద్దు, జోద క్రీడలు వద్దు అనే ఉద్దేశంతో మా డీజీ గారు అదేవిధంగా ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి పిలుపులకు అనుగుణంగా మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా మా పోలీస్ నిఘా అనేది ఉంటుందని, ఆ అసాంఘిక కార్యకలాపాలని నిరోధించడానికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయ క్రీడల్లో మాత్రమే అవకాశం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోని ఈ జోద క్రీడలు కానీ అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కనుక పాల్పడితే తప్పకుండా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధుత్వాలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ పండుగను జరుపుకోవడం వరకు ఓకే. ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకి లేదంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఈ పోలీస్ సూచనల్ని పాటిస్తూ మీ పండుగల్ని ఆనందదాయకమైన వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తున్నాము. పోలీస్ పరంగా మేము కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మీటింగ్స్ కండక్ట్ చేయడం, విలేజెస్లో వాచ్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. మా ఎస్పీ గారు అదేవిధంగా ఐజీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, అలాగే మా డీజీ గారి నుంచి మాకు టైం టు టైం వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మా చర్యలు ఎప్పుడూ కూడా చట్టబద్ధమైనటువంటి విషయాలకు మాత్రమే మేము సహకరిస్తాం. చట్ట వ్యతిరేకమైన విషయాల్ని తప్పకుండా చట్టపరంగా వాటిని ట్రీట్ చేయడం జరుగుతుందండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వర్జీనియా పొగాకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
జీరుగుమిల్లి మండలం పాములవారిగూడెంలో పొగాకు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్జీనియా పొగాకు రైతులు మిచాంగ్ తుఫాను వలన గత ఏడాది వడగళ్ల వానల వలన తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన పొగాకు రైతులను అన్ని విధాల ప్రభుత్వాలు పొగాకు బోర్డు ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, సింహాద్రి శ్రీనివాసరావు, బిక్కిన వీరసత్యం తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు పొగాకు బోర్డు అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పష్టం చేయలేదు. దీంతో నష్టం జరిగిన తోటలని తొలగించి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ కొత్తగా రైతులు తోటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మిచాంగ్ తుఫాను వల్ల ఇవాళ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే రైతులు తమ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేయమని చెప్పేసి కూడా కోరారు. అయితే ఇవాళ బ్యాంకులు కూడా అదనంగా రుణాలు ఇస్తామని చెప్పేసి కూడా, అంటే ఇచ్చిన పంట రుణానికి అదనంగా మేము రుణం ఇవ్వగలుగుతామని చెప్పారు. అది కూడా అమలు కాలేదు. కేవలం ఇవాళ బోర్డు సంబంధించిన నిధి ఏదైతే ఉందో ఆ నిధి నుంచి ఒక్కొక్క రైతుకి 10,000 రూపాయలు వడ్డీ లేకుండా సహాయం చేస్తామని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నారు. మరి లక్షల రూపాయలు నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు ఏ మూలకు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నష్టపోయిన పొగాకు రైతులు, అంటే మొన్న వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల నష్టమే కాకుండా అంతకుముందు కూడా ఈదురుగాలులు అట్లాగే వడగళ్ళ వాళ్ళు వచ్చి కూడా ఇవాళ తీవ్ర నష్టం ఈ ప్రాంతంలో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పొగాకు బోర్డు అధికారులు వెంటనే స్పందించి పొగాకు రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కనీసం జరిగిన పంట నష్టానికి అనుగుణంగా నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తమ విద్యా సంస్థలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులు మరలా వచ్చి తమను కలవడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యా సంస్థలో 1999 నుంచి 2000 విద్యా సంవత్సరం వరకు చెందిన 10వ తరగతి విద్యార్థులు శనివారం గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు త్రివేణి విద్యా సంస్థలకు చేరుకుని సందడి చేశారు. ఒకరిని ఒకరు పలకరించుకుని స్కూలింగ్ రోజులను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. అనంతరం అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14వ తేదీన జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లో మెగా హౌసీ షో. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరిన నిర్వాహకులు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు సూచన. హనుమాన్ చిత్రంను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వీక్షించాలి. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.